వెల్కమ్ టు గో స్మార్ట్ గో ఛానల్. ఈరోజు వ్లాగ్లో మీకు గుడిలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆనందపురం బ్రిడ్జ్ కింద ఉన్నామండి. ఈ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్న సర్వీస్ రోడ్డు ఉన్నా చూడండి. ఈ సర్వీస్ రోడ్డు గుండా మనకు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టయితే మనకి గుడిలో టెంపుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మేము ఆనందపురం జంక్షన్ నుంచి సర్వీస్ రోడ్డు మీదుగా గుడిలో వెళ్ళడానికి బయలుదేరామండి. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఒక పెట్రోల్ బంక్ వచ్చింది. దాన్ని దాటుకుంటూ దాని మీదుగా వెళ్ళాలన్నమాట. మనం వెళ్ళబోతున్న ప్రదేశం చాలా ప్రాముఖ్యమైనది. 3 కొండల నడుమ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి మంచి పిక్నిక్ స్పాట్. అంతేకాకుండా ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే ఒకే కొండ మీద శ్రీ రంగనాథ స్వామి మరియు శ్రీ నారాయణేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. టోల్గేట్ దాటిన కొంతసేపటి తర్వాత ఇటు చూడండి బ్రిడ్జ్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, విజ్ఞాన్ విహార్ రెసిడెన్షియల్ స్కూల్ అని. ఈ లోపలికి ఇప్పుడు మనం వెళ్ళాలన్నమాట. ఈ రూట్లో మనం 1 కిలోమీటర్ వెళ్ళినట్టయితే టెంపుల్కి చేరుకోగలం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవేంటో అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమీ అనుకోకండి, మా వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను. ఈ రోడ్డు చివరికి వెళ్ళిపోవాలి. అక్కడే మనకి టెంపుల్ ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ప్లేస్ చూడండి, చాలా ప్రశాంతంగా చుట్టూ పచ్చని చెట్లతోని చల్లని వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. రొటీన్ లైఫ్ నుండి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులకు వస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కొండ దగ్గరికి వచ్చేసామండి. ఈ కొండ మీద రంగనాథ స్వామి వారి టెంపుల్ ఉన్నది. వైపున వినాయకుడి గుడి ఒకటి ఉన్నది చూడండి. ఫ్రెండ్స్, మనం ముందుగా వినాయకుడి దర్శనం చేసుకొని ఇదిగోండి కొండ కనిపిస్తుంది కదా, ఈ రూట్లో పైకి వెళ్ళిపోదాం. మనకి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనమైతే వెహికల్ మీద రావడం మంచిది అన్నమాట. ఎందుకంటే మనకి హైవే వరకే రూట్ అవైలబుల్గా ఉంది. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏమి లోపలికైతే నాకేం కనిపించలేదు, అంటే ఆటోస్ కానీ అలాంటివి ఏం కనిపించలేదు. వెహికల్ మీద రావాలి ఈ గుడికి. నేనైతే వెహికల్ కొండ కింద పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే చూడడానికి ఈ ప్లేసెస్ చాలా బాగున్నాయి అన్నమాట. అందుకనిసే నేను నడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. కొండ మీదకి మనం ఎక్కగానే ముందుగా కుడి చేతి వైపు ఆంజనేయ స్వామి విగ్రహం మనకి దర్శనం ఇస్తుంది. చూడండి స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో. ఆంజనేయ స్వామి విగ్రహం కిందనే అమ్మవారు కొలువై ఉన్నారు చూడండి. ఆ కనిపిస్తున్న దేవాలయమే శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం అండి. చూడండి ఇక్కడ లోపలికి వెహికల్స్ ఏవి కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నమాట. ఇక్కడతో స్టాపు. ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూనే వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి. ఇదేనండి చూడండి రంగనాథ స్వామి వారి దేవాలయం. దేవాలయం దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడ విశేషం ఏంటంటే ఒక శాసనాగ వచ్చి రోజు స్వామివారిని సేవిస్తుందని, ఇదొక మిస్టరీగా ఇక్కడ ఉన్నదని ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు. చూడండి అమ్మవారి సమేత రంగనాథ స్వామి వారిని. మేము వచ్చేసరికి గుడి తలుపులు క్లోజ్ చేసి ఉన్నాయండి. స్వామివారి గర్భగుడికి ఎదురుగా గరుత్మంతుల వారు ఉన్నారు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ చూపిస్తున్నాను. చుట్టూ కొండల నడుమ చలన వాతావరణంలో ఎంతో అందంగా కనిపిస్తుంది కదా ఈ ప్లేసు. అందుకేనేమో ఈ బృహదాచలాన్ని భూకైలాసం అని అంటారు. చూడండి ప్రశాంతంగా ఎంత నిర్మానుష్యంగా ఉన్నదో. మనకి కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లని, ఉసిరి చెట్లు, పనస చెట్లు. ఈ చెట్ల కింద కార్తీక మాసంలోనే ఎక్కువగా వనభోజనాలకు వస్తూ ఉంటారంట జనాలందరూని. ఇప్పుడైతే ఇంత ఖాళీగా ఉన్నది, కానీ అసలు కార్తీక మాసం అయితే అసలు ఈ గుడి కూడా అసలు ఖాళీగా ఉండదంట. అలా వస్తూనే ఉంటారు జనాలందరూని దేవుని దర్శించుకోవడానికి. అలాగే వనభోజనాలకు కూడా ఇది మంచి పిక్నిక్ స్పాట్ మాట ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే మనం రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు రండి ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే మనకు స్టార్ట్ అయ్యాయి. స్టెప్స్ ఎక్కిపోదాం పదండి. ఇప్పుడు మనం నారాయణేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చాం చూడండి. ఇదేనండి గుడి, స్వామివారి గుడి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఉత్తరద్వార మండపం అండి. ఇక్కడికి వచ్చిన భక్తులకు నిత్యం ఉత్తరద్వార దర్శనం చేసుకోవచ్చండి. ఇదొకటి నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది ఇక్కడ. ఇది ఆకాశగంగ అండి. ఇక్కడే కాళ్ళు అవి కడుక్కొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు. అలాగే స్నానాలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ స్నానం అది చేసేసి స్వామివారిని దర్శనానికి వెళ్తారు. ఈ ఆకాశగంగ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడో కొండ మీద స్వామివారి పాదాల నుండి పుట్టి శ్రీచక్రాన్ని మరియు శివలింగాన్ని తాకుతూ ఈ జలధార ప్రవహిస్తుంది.
అందుకే జలధార చాలా మహిమగలదని భక్తులు తీర్థంగా స్వీకరించి ఇంటికి కూడా తీసుకుని వెళ్తుంటారు. ఈ జలధార ఎండిపోకుండా 365 రోజులు ప్రవహిస్తూనే ఉంటున్నాయి. ఈ ఆకాశగంగని ఇక్కడ ఒక మిస్టరీగా కూడా చెప్పుకుంటున్నారండి. గుడి లోపలికి వచ్చేసామండి. ఇది స్వయంభుగా వెలిసిన శివలింగం. చూడండి, కోరుకున్న కోరికలు తీరుతాయని, ఇది చాలా మహిమగలదని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ గుడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉంటారంటండి. ఇక్కడ క్యూలలో చూస్తే అర్థమైపోతుందండి మనకి భక్తులు కార్తీక మాసంలో మరియు ప్రత్యేక దినాల్లో ఎలా వస్తుంటారో జనాలు ఇక్కడికి. ఇక్కడ ఎదురుగా చూడండి మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్ల ద్వారా 1 కిలోమీటర్ కొండ మీదకి వెళ్ళినట్టయితే అక్కడ శివపాదాలు ఉంటాయండి. మెట్లపైకి ఎక్కగానే రైట్ సైడ్ శివలింగం ఒకటి కనిపిస్తుందండి. ఈ శివలింగానికైతే మనమే మన చేతితో పూజ చేసుకోవచ్చు. తర్వాత తెచ్చిన పాలు పెరుగు ఏం తెచ్చుకుంటే వాటితో మనం చేతితో మనమే స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు అండి. అది ఏ టైంలోనైనా చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇదంతా ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఏదైనా మన చేతితో మనం చేసుకున్నాం పూజ అంటే అదొక తృప్తిగా ఉంటుంది కదా. ఇలా చూడండి, ఇక్కడ రాళ్ళు అవి ఎలా పేర్చున్నాయో. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఇలా రాళ్ళు పేలిస్తే ఇల్లు కట్టుకుంటారని ఒక నమ్మకం మాట. నేను కూడా పేర్చానండి. ఇవేనండి ఈ టెంపుల్ తాలూకా విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్లో ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.